మీరు ఇళ్ళకి ఇలాంటి దిష్టి బొమ్మలు తగిలించడం మీరు చూస్తుంటారు. ఈ దిష్టి బొమ్మలు మామూలుగా నరదిష్టి కోసం తగిలిస్తుంటారు. అసలు ఈ దిష్టి బొమ్మ వెనుకున్న రహస్యం ఏమిటి? ఈ దిష్టి బొమ్మకి నరదిష్టికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. జలంధరుడు అనే రాక్షసుడు బ్రహ్మవరం చేత దేవతలందరినీ ఓడించి ముల్లోకాలను పరిపాలిస్తుండేవాడు. అప్పుడు దేవతలందరినీ ఒక్కొక్కరిని ఓడిస్తుండగా చూసి దేవతలందరూ ఓడిపోవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ చూసి దేవతలందరూ భయపడి నారదుడి దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. దేవతలందరూ నారద మహర్షి దగ్గరికి వెళ్ళి ఇలా జలంధరుడు అనే రాక్షసుడు దేవతలందరినీ ఓడించి ముల్లోకాలను పరిపాలిస్తున్నాడని తమ బాధనైతే వ్యక్తం చేస్తారు నారద మహర్షి శివుడు అయితేనే జలంధరుడు అనే రాక్షసుడు గర్వాన్ని అనుస్తారు. అప్పుడు నారదుడు ఏం చేస్తాడంటే జలంధరుడు అనే రాక్షసుడి దగ్గరికి వెళ్ళేసి, నీవు దేవతలందరినీ ఓడిస్తున్నావు బానే ఉంది, ముల్లోకాలను పరిపాలిస్తున్నావు బానే ఉంది, కాకపోతే నీ పక్కన పార్వతీదేవి లేదు. అప్పుడు జలంధరుడు ఆలోచిస్తూ, దేవతలందరినీ నేను ఓడించాను, ముల్లోకాలందరినీ నేను పాలిస్తున్నాను, పార్వతీదేవి కూడా నాకే కావాలని చెప్పి అహంకారంతో రాహు అనే ఒక దూతగా పంపించడం అయితే జరుగుతుంది శివుడి దగ్గరికి. రాహువు వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి గారిని జలంధరుడు అనే రాక్షసుడు కోరడం అయితే జరిగిందని చెప్తే శివుడు దానికి కోపగించి రుద్రతాండవం చేస్తూ అప్పుడు 3వ కంటి నుంచి ఒక రాక్షసుడైతే పుడతాడు. రాక్షసుడి పేరే కీర్తిముఖుడు. ఈ రాక్షసుడు రాహువు మీద కోపంతో రాహువుని అంతం చేయాలని చూస్తుండగా అప్పుడు రాహువు, స్వామి నన్ను క్షమించండి, నేను జలంధరుడు అనే రాక్షసుడు పంపిన దూతను మాత్రమే, నాకేం తెలియదు అని వ్యక్తం చేసుకుంటాడు తన బాధను. అప్పుడు శివుడు వదిలేయమని చెప్పి కీర్తిముఖుడు అనే రాక్షసుడికి అయితే చెప్తాడనమాట. కీర్తిముఖుడిని రాక్షసుడు ఆకలితో అలమటించలేక శివుడిని, నాకు ఆకలిగా ఎక్కువగా ఉంది, ఏం చేయమంటారని చెప్పి అడిగితే అప్పుడు శివుడు, నిన్ను నువ్వే తినేసేయ్ అని చెప్పి వరం ఇస్తాడు. అప్పుడు కీర్తిముఖుడు తనను తాను తింటూ ఉండగా శరీరంలోని అన్ని భాగాలు పూర్తయ్యి కేవలం మెడ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మిగిలిపోతుంది. అప్పుడు శివుడు తను చెప్పిన మాట విని చేశాడని చెప్పి మెచ్చుకొని, నీవు ఒక వరం ఇస్తాను, అదేమిటంటే కొత్తగా ఇల్లు కట్టుకున్న ప్రజలకి, అలాగే కొత్తగా షాపులు ఓపెన్ చేస్తున్న ప్రజలు నిన్ను దిష్టి బొమ్మలాగా నరదిష్టి తగలకుండా నిన్నైతే తగిలించుకుంటారు ఇంటి పైన, షాపుల పైన. సో ఇప్పుడు మనం చూస్తున్న ఇళ్ళకి దిష్టి బొమ్మలాగా ఒక రాక్షసుడి బొమ్మ అయితే పెడతారు. కొత్తగా ఓపెన్ చేస్తున్న షాపులకైతే రాక్షసుడి బొమ్మనైతే పెడతారు. ఈ రాక్షసుడి బొమ్మ పేరే కీర్తిముఖుడు, శివుడి 3వ కన్ను నుంచి పుట్టినవాడు. సో ఈ విషయం తెలియకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.